In meiosis, crossing over is initiated at. In meiosis, already told you the crossing over takes place in meiosis. But what stage? Zygotin, diplotin, pactin, leptotin. మాకున్న ఇప్పుడు తెలుగులో అయినా ఇవే మారకూడదు. తెలుగులో అయినా జైగోటినే, డిప్లోటినే, ప్యాక్టినే, లిప్టోటినే. ఇక్కడ ఏంది మియాసిస్ అంటే క్షయకరణ విభజన. క్షయకరణ విభజనలో వినిమయం, క్రాసింగ్ ఓవర్ అంటే వినిమయము ఎక్కడ ప్రారంభమవుతుంది అన్నాడు. క్షయకరణ విభజనలో వినిమయం ఎక్కడ ప్రారంభమవుతుంది? జైగోటిన్, డిప్లోటిన్, ప్యాక్టిన్, లెప్టోటిన్. కరెక్ట్ ఆన్సర్ తెలిసి దాన్ని టిక్ చేసుకోవడం కాదు, మిగిలిన వాటిని కూడా డిలీట్ చేసుకోవాలి. ఆప్షన్ ఎలా అంటే జైగోటిన్ ఇచ్చిండు. వాట్ ఈస్ ద మెయిన్ ఈవెంట్ ఆఫ్ జైగోటిన్? జైగోటిన్ జంట పేరింగ్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్. దట్స్ ఇట్. సో క్రాసింగ్ ఓవర్ కాదు, డిలీట్. డిప్లోటిన్ అన్నాడు. అండ్ డిప్లోటిన్ పేరింగ్ సపరేటెడ్. సో ఇది కూడా కాదు. In pactin actually follows zygotin. Pairing, next pactin tetrad, next in pactin homologous chromosome. These sister chromatids to blue color and black color also. Sister chromatids. These two sister. This is total homologous chromosome. Homologous pair. Homologous pairing occurs in zygotin. Next in pactin, homologous pairing, two tetrads means actually sister. And the crossing over takes place between the non-sister chromatid. Non-sister means one blue color, black color. Exchange the segments. Exchange their segment. That is called crossing over. So this event takes place in pactin stage. అసోదర క్రోమాటిడ్ల మధ్య జన్యు మార్పిడి జరుగుతుంది. అంటే ఆ క్రోమాటిడ్ మార్పిడి జరుగుతుంది. అంటే బ్లాక్ కలర్లో ఉన్న క్రోమాటిడ్ రెడ్కు రెడ్, బ్లూ కలర్లోకి, బ్లూలో ఉన్నది బ్లాక్ కలర్లోకి మారిపోవడం. ఇది ఏ స్టేజ్లో జరుగుతుందంటే ప్యాక్టిన్ స్టేజ్లో. తెలుగు మీడియం అయినా తెలుగులో అయినా ప్యాక్టిన్ స్టేజ్లోనే జరుగుతుంది. రైట్. సో ఆప్షన్ ప్యాక్టిన్. What is leptotin? In leptotin, actually this is the prophase first substage. In leptotin, condensation, elongated threads, and the chromosomes appear as a threads and bouquet stage. So ఇది కూడా కాదు. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటూ డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. దీంట్లో ఏమవుతుందంటే మనకు సబ్జెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. రైట్, క్లియర్? సెకండ్, నెక్స్ట్ వన్. Arrange the following events of meiosis in correct sequence. సేకరణ విభజనలో ఉన్న దశల్ని ఒక కరెక్ట్ ఆర్డర్లో పెట్టమంటుంది, కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టమంటుంది. రైట్, ఏమిచ్చింది ఇక్కడ చూద్దాం. క్రాసింగ్ ఓవర్, సినాప్సిస్, టెర్మినలైజేషన్, కయాస్మటా, డిసపిరెన్స్ ఆఫ్ న్యూక్లియోలస్. రైట్, మనకు తెలుసు. మళ్ళీ ఇక్కడ మియాసిస్ స్టేజెస్, ప్రోఫేజ్ స్టేజెస్ అంటే దానికి ఒక కోడ్ కూడా ఉన్నది. ప్రోఫేజ్ స్టేజెస్లో లెప్టోటిన్, జైగోటిన్, ప్యాక్టిన్, డిప్లోటిన్, డయాకైనసిస్ అని. లెప్టోటిన్, జైగోటిన్, పాడు డి అనుకున్నా, ప్యాక్టిన్, డి డిప్లోటిన్, డయాస్, ఫైనల్గా డయాస్ అంటే డయాకైనసిస్. అట్లా కోడ్ గుర్తున్నాం కాబట్టి మీకు ఆప్షన్లో ఇదే క్వశ్చన్లో ఇట్లా అరేంజ్మెంట్ ఆఫ్ ఫాలోయింగ్ ఈవెంట్స్ అని కూడా ఫాలోయింగ్ స్టేజెస్ అని పెట్టి లెప్టోటిన్, జైగోటిన్, ప్యాక్టిన్ ఆర్డర్ చేంజ్ చేసి ఇచ్చేస్తే మీరు ఈజీగా పెట్టేస్తారు. ఎందుకంటే దానికి కోడ్ ఉంది కాబట్టి. కోడ్ లేకుండా 2-3 టైమ్స్ ఈజీగా చదివేస్తే మీకు ఆర్డర్ గుర్తుంటుంది, ఆ స్టేజెస్ ఆర్డర్ గుర్తుంటుంది. కానీ ఇక్కడ ఏం అడిగిండు? ఈవెంట్స్ అడిగిండు. అంటే క్రాసింగ్ ఓవర్ ఎక్కడ జరుగుతుంది ఖచ్చితంగా తెలిసి ఉండాలి, సినాప్సిస్ తెలిసి ఉండాలి, టెర్మినలైజేషన్ తెలిసి ఉండాలి, డిసపిరెన్స్ ఆఫ్ న్యూక్లియస్ తెలిసి ఉండాలి. అప్పుడు వీటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టాలి. రైట్, ఫస్ట్ దీంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. క్రాసింగ్ ఓవర్ అన్నాడు. క్రాసింగ్ ఓవర్ ఏ స్టేజ్ జరుగుతుంది అది తెలుసు కదండి. క్రాసింగ్ ఓవర్ ఎక్కడ జరుగుతుంది? ప్యాక్టిన్ సబ్ స్టేజ్.
ప్యాక్డ్ ఇన్ సబ్స్టేజ్. వినిమయం, మళ్ళీ చెప్తున్నా, క్రాసింగ్ ఓవర్ వినిమయము, క్రాసింగ్ ఓవర్ వినిమయం, ప్యాక్డ్ ఇన్ సబ్స్టేజ్. సినాప్సిస్ ప్రాసెస్ జంట, జైగోటిన్. రైట్, ఇది జైగోటిన్ కదండి, రెడ్ కలర్తో రాస్తున్నా, జైగోటిన్. ఇది ప్యాక్టిన్. టెర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మటా, టెర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మటా, డిప్లోటిన్. డిసపియరెన్స్ ఆఫ్ న్యూక్లియోలస్, డయాకైనసిస్. స్టేజెస్ తెలిసిపోయింది. ఇప్పుడు ఆర్డర్ పెట్టండి, ప్యాక్టిన్, జైగోటిన్, డిప్లోటిన్, డయాకైనసిస్. లే, జై, పాడి ఆర్ పాడు అండ్ డయాస్ అన్నాడు. లేదు, అసలు లెప్టోటిన్ స్టేజే లేదు, తీసేయండి. లే, జైగోటిన్ ఫస్ట్, సినాప్సిస్ ఇది ఫస్ట్. ప్యాక్టిన్ సెకండ్, డిప్లోటిన్ డి థర్డ్, డయాకైనసిస్ ఫోర్త్. ఇది ఆర్డర్. అంటే కరెక్ట్ ఆర్డర్లు ఏం చేస్తాం, కింద ఆర్డర్ ఆప్షన్స్ ఇస్తాడండి. ఎట్లా, ఏ 1 2 3 4 అని, బి 4 3 1 2 అని, సి 2 1 3 4 అని, డి 2 3 4 1. ఇష్టం అయితే జిగ్జాగా చేసేసి ఇచ్చేస్తాడు మనకు ఎట్లా ఇస్తున్న స్టేజెస్ తెలిసినాయి అనుకోండి, ఆర్డర్ పెట్టుకోవాలి. కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, ఫస్ట్ 2 1, ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇది కరెక్ట్ ఆప్షన్ కిందకి వస్తుంది. రైట్, ఫస్ట్ ఇది సినాప్సిస్, ఈ ఆర్డర్. ఇది సెకండ్ ఆప్షన్, ఇది థర్డ్, అది ఫోర్త్ కిందకి వచ్చేస్తుంది. రైట్ అండి. నెక్స్ట్, ద ఎంజైమ్ రికాంబినేజ్ ఈజ్ రిక్వైర్డ్ ఎట్ విచ్ స్టేజ్ ఆఫ్ మియాసిస్. మీ క్లాస్ చెప్పేటప్పుడు రికాంబినేషన్, పునఃసంయోజనం చెప్పాను, బట్ ఎంజైమ్ ఏం చెప్పలేదు, ఎంజైమ్ రికాంబినేషన్ చెప్పలేదు. అట్లా క్లాస్లో చెప్పలేదు కానీ ఎగ్జామ్లో వచ్చింది, దాని రిలేటెడ్గా మీరు అన్వయించుకోవాలి వెంటనే. ఇప్పుడు ఏం లేదండి, ఎంజైమ్ రికాంబినేజ్ అన్నాడు అంటే రికాంబినేషన్ ఏ స్టేజ్లో జరుగుతుంది, అది మనకు కావాల్సింది. జెనెటిక్ రికాంబినేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ విచ్ సబ్ స్టేజ్ ఆఫ్ మియాసిస్. చెప్పండి. రీకాంబినేషన్ అంటేనే చెప్పాను ఆల్రెడీ. రీకాంబినేషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి జీను ఈ జీను ఎక్స్చేంజ్ కావడం దాన్ని రీకాంబినేషన్ అంటాం. ఆ రీకాంబినేషన్ ఎక్కడ జరుగుతుంది, ప్యాక్టిన్. ఇక్కడ కింద ఆప్షన్స్ ఏంది, ప్యాక్టిన్ ఇచ్చిండు, ప్యాక్టిన్, జైగోటిన్, డిప్లోటిన్, డయాకైనసిస్ ఇచ్చిండు. ఇక్కడ ప్యాక్టిన్ ఏ స్టేజో అక్కడనే రికాంబినేషన్ జరుగుతుంది, అంటే ప్యాక్టిన్ ఉన్న స్టేజ్లోనే తీసుకుంటాం అంతే. ఇక్కడ ఎగ్జాక్ట్లీ రికాంబినేజ్ ఎంజైమ్ నేను ఎక్కడ యూజ్ చేయలేదు, కాకపోతే రికాంబినేషన్ ప్రాసెస్ యూజ్ చేశాను. రికాంబినేషన్, జెనెటిక్ రికాంబినేషన్, జన్యు పునఃసంయోజన అనే ప్రాసెస్ చెప్పాను. ఏ ప్రాసెస్లో జరుగుతుందంటే క్రాసింగ్ ఓవర్లోనే, వినిమయంలోనే జరుగుతుంది, అదనమాట. ఇప్పుడు కొన్ని ఇటువంటి బిట్స్ వచ్చినప్పుడు దాని రిలేటెడ్ ఏ ఆప్షన్ రైట్ అవుతే దాన్ని టిక్ చేసుకుని వెళ్ళిపోవాలి. రైట్. నెక్స్ట్, ద కంప్లీట్ formed by a pair of synapses homologous chromosome is called. Right. The complex formed by a pair of synapsed homologous chromosome is called. ఆ ప్రాసెస్ని ఏమనుకున్నాము, సినాప్సిస్ ప్రాసెస్లో ఆ పేరింగ్ దాన్ని ఏమంటాం, ఆల్రెడీ పేరులో ఉంటేనే జంట, బై అంటాం కదా, ఆల్రెడీ చెప్పాను క్లాస్లో. బై అంటే 2, బైవలెంట్. ఇక మీరు దానికి ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు, ఇంకా డిలీట్ చేయాల్సిన అవసరమే లేదు. బైవలెంట్ క్లియర్గా ఉంది, కానీ అయినా మీరు కొత్త పదాలు నేర్చుకోవాలి. ఏంటి, ఇప్పుడు ఎగ్జోనిమ్ అని ఇచ్చిండు, ఈక్వరల్ ప్లేట్ ఇచ్చిండు, కైనటోకోర్ అన్నాడు. మరి అవి ఎందుకున్నాయి, ఎందుకు డిలీట్ చేసుకోవాలి వీటిని అంటే యాక్సోనిమ్ అన్నాడండి. ద యాక్సోనిమ్ ఫంక్షన్ ఇట్ ఈస్ ద గివింగ్ యాంకర్ ద సిలియా ఫ్లాజెల్లా. సిలియా ఫ్లాజెల్లాకి యాంకర్ ఇవ్వడం కోసం మాత్రమే 9+2 అరేంజ్మెంట్లో ఉండడం యాక్సోనిమా యొక్క ఫంక్షన్. ఇప్పుడు ఆ క్వశ్చన్కి యాక్సోనిమ్కి సంబంధం ఉందా, నాట్ రిలేటెడ్.
తీసేయండి. ఈక్టోరియల్ ప్లేట్ ఉంది. ఈక్టోరియల్ ప్లేట్ ఫార్మ్డ్ ఆన్ ది ఏ స్టేజ్లో? మెటాఫేజ్. మెటాఫేజ్లో ఈక్టోరియల్ ప్లేట్ ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ అడిగింది ఏంటిది? సినాప్స్డ్ హోమోలోగస్ క్రోమోజోమ్. సినాప్స్డ్ హోమోలోగస్ క్రోమోజోమ్ పేరు ఏమంటాం అని అడిగాడు. ఈక్టోరియల్ ప్లేట్కి మెటాఫేజ్ సంబంధం ఉన్నది, కానీ ఈ క్వశ్చన్కి లేదు కాబట్టి దీన్ని డిలీట్ చేద్దాం. కైనటోకోర్ అంటే, కైనటోకోర్ అనేది ఇట్ ఇస్ ద ప్రోటీన్ డిస్క్ సరౌండెడ్ బై సెంట్రోమియర్. ద ఫంక్షన్ ఇంప్లాంటేషన్ ఆఫ్ స్పిండల్ ఫైబర్. స్పిండల్ ఫైబర్ కండే తంతువులు వాటి యొక్క అటాచ్మెంట్ అంటే పట్టుకోవడం కోసం మాత్రమే యూజ్ అవుతుంది కైనటోకోర్. సో కైనటోకోర్ కూడా మనకు ఆప్షన్లో లేదు, తీసేస్తాం. దీన్ని కూడా తీసేస్తాం. సో కరెక్ట్ ఏమవుతుంది? బైవలెంట్ అవుతుంది. ఆల్రెడీ మనం పెయిర్ అంటేనే 2 బై అన్న 2నే బైవలెంట్ అంటాం దాన్ని. అట్లా హోమోలోగస్ పేరింగ్ ఉన్నదాన్ని బైవలెంట్ అంటాం. ప్రాసెస్ సినాప్సిస్ అంటాం. ఆల్రెడీ ఆయన ప్రాసెస్ ఇచ్చిండు, సినాప్స్డ్ హోమోలోగస్ అన్నాడు. సినాప్స్డ్ హోమోలోగస్ అన్నాడు. At what stage of the cell cycle are histone proteins synthesized? Histone proteins synthesized అడిగింది. Histone protein synthesized in a eukaryotic cell. ఇక యూకారియోటిక్ అడిగినా అడగకుండా యూకారియోటిక్ ఎందుకు ఈస్టోన్ ప్రోటీన్స్ ఉండేదే యూకారియోట్లో. ఈస్టోన్ ప్రోటీన్స్ ఉండేదే యూకారియోట్లో. అది స్పెషల్గా మెన్షన్ చేసినా చేయకుండా ఒకటి రైట్ అండి. ఈస్టోన్ ప్రోటీన్స్ సింథసైజ్డ్ అన్నాడు. మరి ఆల్రెడీ క్లాస్ చెప్పుకున్నాం ప్రోటీన్ సింథసిస్ స్టార్ట్ అక్కడ జీవన్లో చెప్పాను. ఇవన్నీ ఇంటర్ఫేస్ ఫంక్షన్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ ఫర్ ద డివిజన్ జరగడానికి ఏం రిక్వైర్మెంట్ కావాలనో దే ఆర్ అన్ని సింథసైజ్ అవుతాయి. వాటి మొత్తం తయారు చేసేది ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్లో ఏమని చెప్పుకున్నాం? G1 S అండ్ G2 అని చెప్పుకున్నాం. G1లో ప్రోటీన్ సింథసిస్ స్టార్ట్ అవుతుంది. ఎస్లోకి వచ్చేసరికి కొన్ని ప్రోటీన్స్ ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. కానీ ఎగ్జాక్ట్లీ నేను ఏం చెప్పలేదు, ఈస్టర్న్ ప్రోటీన్ అని చెప్పలేదు. ఈస్టర్న్ ప్రోటీన్స్ అనే పదం చెప్పలేదు. ఇక్కడ బిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తున్నాం. ఈస్టర్న్ ప్రోటీన్ సింథసైజ్డ్ అంటే మాత్రం ఎస్ ఫేజ్లో చెప్పాలండి. ఈస్టర్న్ ప్రోటీన్స్ అంటే యాక్చువల్ ఇనిషియేటెడ్ అయ్యేది G1లోనే, కానీ కంప్లీట్గా ఫామ్ అయ్యేది అక్కడికి వచ్చేస్తుంది డ్యూరింగ్ ఎస్ ఫేజ్ సింథసిస్ ఫేజ్. ఎస్ ఫేజ్లో DNA రెప్లికేషన్ జరుగుతుంది కదా. DNA రెప్లికేషన్ జరగాలంటే ఈస్టర్న్ ప్రోటీన్స్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది అక్కడ. అందుకనే డ్యూరింగ్ ఎస్ ఫేజ్ పెడతాం. ఇది ఎంటైర్ ప్రోఫేజ్ అసలు ఇది ఆప్షన్ కిందకి రాదు. అసలు ఫస్ట్ డిలీట్ చేసి దాన్ని. టీలోఫేజ్ ఏంటండి? న్యూక్లియర్ మెమరీ రీఅపియర్ కావడం రైట్ డ్యూరింగ్ G2 స్టేజ్ ఆఫ్ ప్రోఫేజ్. ఓన్లీ G2 స్టేజ్ అని అడిగిండు. G2 స్టేజ్ ఆఫ్ ప్రోఫేజ్లో మెయిన్గా ఏం ఫామ్ అవుతుందంటే స్పిండల్ ఫైబర్ ఫామ్ అవుతుంది. అవి ప్రోటీనే. ఏ ప్రోటీన్? స్పిండల్ ఫైబర్స్, సెంట్రియోల్ ఫార్మేషన్, సెంట్రియోల్, స్పిండల్ ఫైబర్ ఇవన్నీ ఇక్కడ ఫామ్ అవుతాయి. సో మెయిన్గా ప్రోటీన్ అన్నప్పుడు వచ్చినప్పుడు ఏ స్టేజ్లోకి తీసుకుంటాం? కైనటోకోర్ ఈస్టోన్ ప్రోటీన్. నెక్స్ట్ ఇన్ ద సొమాటిక్ సెల్ సైకిల్. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద సొమాటిక్ సెల్ సైకిల్ అన్నాడు. అంతే క్లియర్, దాని కంటిన్యూషన్ ఏం చేయలేదు. ఇన్ ద సొమాటిక్ సెల్ సైకిల్ అంటే సాక్య కణచక్రంలో అన్నాడు. సాక్య అంటే దేహ కణచక్రంలో అన్నాడు. దేహ కణచక్రంలో కింద ఆప్షన్స్ ఇచ్చిన్నాడు. G1 DNA కంటెంట్ డబుల్ అంటే G1 DNA కంటెంట్ డబుల్ అంటే G1 సబ్ స్టేజ్లో DNA ఏమంటే డబుల్ అవుతుందా అంటే DNA కంటెంట్ డబుల్ అయ్యేది ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ స్టేజ్లో అని. G1లో కాదు కాబట్టి ఇది రాంగ్, తీసేయచ్చు. నెక్స్ట్ DNA రెప్లికేషన్ ఇన్ ఎస్ ఫేజ్ రైటే కదా. DNA రెప్లికేషన్ ఎక్కడ జరుగుతుంది? ఎస్ ఫేజ్లో జరుగుతుంది. ఇంకోటి ఏమి ఇచ్చిండు ఈ ఆప్షన్కి సంబంధించి? షార్ట్ ఇంటర్ఫేస్ ఫాలోయింగ్ బై లాంగ్ ఎం ఫేజ్ అన్నాడు. టెలింగ్ వెరీ క్లియర్లీ ఇంటర్ఫేస్ లాంగెస్ట్ పీరియడ్ అండి వెన్ కంపేర్ విత్ ఎం ఫేజ్ డివిజన్ ఫేజ్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు? షార్ట్ ఇంటర్ఫేస్ అన్నాడు. కన్ఫ్యూజ్ కాదు. షార్ట్ ఇంటర్ఫేస్ ఫాలోడ్ బై లాంగ్ ఎం ఫేజ్ కరెక్ట్ కాదు కదా. ఇదే లాంగ్ ఉంటుంది, అది షార్ట్ ఉంటుంది. ఈయన రివర్స్ ఇచ్చిండు కాబట్టి డిలీట్. అండ్ G2 ఫాలోస్ M. G2 ఫాలోస్ M కరెక్ట్ అండి. అది G2 స్టేజ్ M ఫాలోస్ G2 రివర్స్. అది కూడా రివర్స్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే డ్యూరింగ్ ఇన్ ద సొమాటిక్ సెల్ సైకిల్ DNA రెప్లికేషన్ ఎస్ ఫేజ్. ఇది రైట్. DNA రెప్లికేషన్ ఎస్ ఫేజ్ అనేది రైట్. ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ కొంచెం ప్రాబ్లమేటిక్ వెళ్ళడు అనుకోవద్దు, ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమేటిక్లోనే. ఇక నేను ఇవన్నీ ఏంటంటే బేసిక్ ఫస్ట్ ఇచ్చేయండి బేసిక్. ఇక తర్వాత ఎండ్ అవుతుంటే మొత్తం ఏ క్వశ్చన్స్ వస్తుంటే
అప్లై అంటే ప్రాబ్లమాటిక్ ఎక్కువ అడుగుతాడు. ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతుండు సెల్ డివిజన్లు వాటిని చూద్దాం. రైట్ అండి. హౌ మెనీ మైటాటిక్ డివిజన్స్ ఆర్ నీడెడ్ ఫర్ ఏ సింగిల్ సెల్ టు మేక్ 128 సెల్స్ అన్నాడు. 128 సెల్స్ అన్నాడు. అంటే 128 సెల్స్ ఫామ్ కావాలంటే ఎన్ని మైటాటిక్ సమ్మవిజన్ జరుగుతాయి అన్నాడు. ఇప్పుడు మనము ఇట్లా ఎన్ని సమ్మవిజన్ జరుగుతాయి అని ఇట్లా 1 2 4 8 16 32 64 128 ఎన్ని ఇక్కడ 1 2 3 4 5 6 7 అండి. ఆప్షన్లో 7 ఉందా? ఆప్షన్ 7 ఉంది కదా. రైట్. ఇంత డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బాగానే ఉంది. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటంటే 128 వరకు ఇచ్చిండు కాబట్టి మనం ఇట్లా ఫస్ట్ డివిజన్కు 2 తర్వాత మల్టిపుల్ కదా, మల్టిపుల్ 2 వేసుకుంటే వెళ్ళిపోతున్నాం. మంచిగా ఉంది. అంటే ప్రతిసారి 2 ఫామ్ అవుతాయి కాబట్టి ఎవ్రీ మైటాటిక్ డివిజన్ 2 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి 2 వేసుకుంటే వెళ్ళిపోయినామండి. 1 2 2 × 2 4 4 × 2 8 8 × 2 16 6 32 32 2 64 × 2 128. లిమిటెడ్ నెంబర్ అంటే తక్కువ నెంబర్ ఉంది కాబట్టి ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోయినాం. కొంచెం టైం కూడా సేఫ్ అయిపోయింది. ఈ నెంబర్ కాదు, ఆయన పెద్ద నెంబర్ ఇచ్చిండు ఎక్కడో కొన్ని 1100 1200 1300 అని ఇష్టం పెద్ద నెంబర్ ఇచ్చాను. కొన్ని వేలలో కూడా ఇచ్చాను. అప్పుడేం చేస్తామంటే అప్పుడు ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోతావు. అప్పుడు 2 అవర్స్ నువ్వు దానికి వెళ్ళిపోతే ఒకటే మార్క్ వస్తుంది. ఇటువంటిప్పుడు ఏం చేస్తామంటే సింపుల్ అండి, ఏం లేదండి. ఇక్కడ 2n ఒకటే ఆప్షన్. ఏం పెడతామంటే చిన్న ఫార్ములా 2 పెట్టి n పెట్టాలి అంతే. అంటే కింద 2 ఉంటుంది, n ప్లేస్లో ఆప్షన్ పెట్టుకుంటే వెళ్ళిపో, అంతే. ఏం లేదు. n ప్లేస్లో ఆప్షన్ పెట్టడం అంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్లో 28 ఇచ్చిందండి. 2 పవర్ ఆఫ్ 28 ఇస్తే 128 అవుతుందా? కాదు, కాబట్టి తీసేయండి. 2 32 ఇచ్చిండు. 2 పవర్ ఆఫ్ 32 అంటే 32 సార్లు 2 వేసుకుంటూ పోతే 128 రావాలి. రాదు కదా, ఎక్కువ వస్తుంది. తీసేయండి. 2 × 7 వేయండి. n ప్లస్లో 7. ఇప్పుడు n ప్లస్లో ఆప్షన్స్ ఒక్కొక్కదాన్ని ఇచ్చుకుంటూ రావడం అంతే. ఇప్పుడు ఇది కష్టమైనప్పుడు n ప్లేస్లో ఒక్కొక్కసారి ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపో. ఫస్ట్ 28 ఇచ్చినావు. 2 పవర్ ఆఫ్ 28 అన్నప్పుడు నువ్వు 28 సార్లు వేసుకుంటూ వెళ్ళిపోతే 128 ఎక్కువ వస్తుంది. కట్ అది కాదు. 32 వచ్చి 28 ఎక్కువ వచ్చినప్పుడు 32 ఇంకెక్కువ వస్తుంది. ఇది కూడా కాదు, తీసేస్తాం. 7 పెట్టినప్పుడు ఇప్పుడు ఈ 7 టైమ్స్ వేసుకుని పోతే 128 వస్తుంది. అంటే ఏం లేదు, 2 × 2 × 2 × 2 7 టైమ్లు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమొస్తుంది? 128 వస్తుంది. కాబట్టి ఇది ఆప్షన్ అవుతుంది. 14 పెట్టినా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇది కూడా కాదు. ఇలానైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్.